హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే6. ఈ రోజు మన టాపిక్ అపర్చర్. ఎక్స్పోజర్ లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి? అపర్చర్. అపర్చర్ అంటే జనరల్ గా అమౌంట్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ అపర్చర్. సో కంట్రోలింగ్ ది అమౌంట్ ఆఫ్ లైట్ అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ లైట్ దట్ వీ నీడ్. అపర్చర్ ఈస్ కంట్రోల్డ్ ఇన్ ది లెన్స్, నాట్ ఇన్ ద కెమెరా బాడీ. ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు నో ఈస్ అపర్చర్ అనేది లెన్స్ లో కంట్రోల్ చేస్తాము, కెమెరా బాడీలో ఉండదు. సో అందుకనే మనకి అపర్చర్ ఏదైతే ఎక్కువ ఓపెనింగ్ ఉంటుందో ఆ లెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఓపెనింగ్ అని ఎందుకు అంటున్నాము అని అంటే, దిస్ ఈస్ ద లెన్స్ అనుకోండి. సో దీన్ని ఫస్ట్ నేను టైనీ హోల్ ఉంది, చిన్న హోల్ ఉంది. సో దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఎక్కువ లైట్ దీంట్లో నుంచి పాస్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ రెడ్యూసింగ్ స్లోలీ, దీంట్లో నుంచి తక్కువ లైట్ పాస్ అవుతుంది. సో తక్కువ లైట్ పాస్ అవుతాన్ని హయ్యర్ అపర్చర్ నెంబర్ అంటాం. ఎక్కువ లైట్ పాస్ అయ్యేదాన్ని లోయర్ అపర్చర్ అంటే అపర్చర్ నెంబర్. దిస్ ఈస్ ద మాక్సిమం ఓపెనింగ్, దిస్ ఈస్ ద మినిమం ఓపెనింగ్, దిస్ ఈస్ ది ఓపెనింగ్ ఆఫ్ ద లెన్స్ అనుకుందాం, మాక్సిమం ఓపెనింగ్. సో దీన్ని ఇంకా దగ్గరికి చేసామనుకోండి, ఇంకా చిన్నగా అవుతా ఉంటుంది. సో లైట్ దీంట్లో నుంచి ఎలా పాస్ అవుతుంది, ఎంత క్వాంటిటీ, మనం పెద్దగా పెట్టినప్పుడు ఎక్కువ లైట్ పాస్ అవుతుంది. అండ్ సైజ్ చిన్నగా చేసినప్పుడు ఏమవుతుంది, దీంట్లో నుంచి తక్కువ క్వాంటిటీ, తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ పాస్ అవుతుంది. సో దీన్నే అపర్చర్ అంటాం. అపర్చర్ ఈస్ ఆల్వేస్ ఇన్ ది లెన్సెస్, నాట్ ఇన్ ద కెమెరా బాడీ. సో అపర్చర్ మనము లెన్స్లో ఉన్న అపర్చర్ని కెమెరా బాడీ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఓకే, క్లియర్? సో దిస్ ఈజ్ కాల్డ్ అపర్చర్. అండ్ అపర్చర్ని ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలి అనేది నేను అడ్వాన్స్లోకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుందాం. సో మీకు ఏమైనా అపర్చర్ మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను మీకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన నెక్స్ట్ వీడియో రాగానే మీకు అప్డేట్స్ వస్తుంది.